టోటల్గా మన రాష్ట్రం యొక్క మంత్రిమండలిని మనం చూసినప్పుడు మరి చాలా బాగుంది. ఎందుకంటే పాత కొత్తల కలయికతోటి మరి 17 మంది కొత్త మొహాలకి అవకాశం ఇచ్చారు. ఇంకా మిగిలిన 10 మంది పాత వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. మరి మనకైతే పార్థసారథి గారు మాజీ అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా చేశారు. మరి ఆనవ రామనాయుడు అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ నారాయణ గారు అంతకుముందు పౌర సరఫరాల శాఖ మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. యంగ్ డైనమిక్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరికి ఇచ్చిన శాఖను వాళ్ళు చక్కగా 100% వాళ్ళని ఎఫర్ట్ పెట్టి మంచిగా ఎలాంటి దాన్ని ఏమంటాము ఇది రాకుండా బ్యాడ్ నేమ్ రాకుండా మంచిగా ప్రవర్తించి మంచిగా పేరు తెచ్చుకొని మరి రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఏం కోల్పోయిందో 5 సంవత్సరాల్లో అవన్నీ